హాయ్, వెల్కమ్ టు డిడిఆర్ ఛానల్. ఆమె ఎవరు కథనం మీకోసం. ఇది కొత్త ప్రక్రియ కాదు. పాతకాలంలో రేడియోల్లో ఈ విధంగా కథలను, జరిగిన సంఘటనలను, సినిమాలను కూడా కథన రూపంలో ప్రసారం చేసేవాళ్ళు. అయితే కథను చెప్పడాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి తెలుగులో వివిధ పదాలతో ఉచ్చరించేవారు. కథనం అంటే కథను చెప్పేటువంటి ప్రక్రియ. కథనం అంటే కథను వివరంగా చెప్పడం. కథావర్ణన అంటే కథను వర్ణిస్తూ చెప్పడం. ఆఖ్యానం అంటే సంఘటనలు లేదా కథను వరుసగా చెప్పడం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆమె ఎవరు కథనం మాత్రమే కాదు, ఆఖ్యానం అంటారు. ఆఖ్యానం అంటే మన తెలుగు వారికి అర్థం కాదు కాబట్టి కథనం అనే పేరుతోటే సరిపెట్టుకుందాం. ఎందుకు ఈ ప్రక్రియను ఎంచుకున్నాము అంటే మనుషుల్లో మాట వినే తత్వం కనుమరుగైపోతుంది. ఎదుటివాడు చెప్పేది వినే ఓపిక మనుషుల్లో తగ్గిపోతుంది. ఎందుకంటే పాతకాలం లాగా తల్లిదండ్రులు, అవ్వాతాతలు పిల్లల్ని కూర్చోబెట్టుకొని కథలు చెప్తూ ఊకొడుతూ ఉంటే ఆ ముచ్చటే వేరుగా ఉండేది. మనిషికి వినడం అక్కడి నుంచే అలవాటయ్యేది. అంతేకాకుండా పొద్దున లేస్తే విసుగు విరామం లేకుండా కష్టపడి పనిచేసే వారందరూ సాయంత్రం అయ్యేసరికి రేడియోల దగ్గర అతుక్కుపోయే వాళ్ళు పాతకాలంలో రిలాక్సేషన్ కోసం. అటువంటి మానసిక సంతోషం, ఆనందం మీ అందరికీ కలగాలని ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. దయచేసి మీ యొక్క అభిప్రాయాల్ని మొహమాటం లేకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ. ఇక కథనంలోకి వెళ్దాం. అది Y2K సంవత్సరం. అదేనండి 2000 సంవత్సరం. సాఫ్ట్వేర్ రంగంలో అనవసర కలవరాన్ని సృష్టించిన Y2K ప్రాబ్లం ఒట్టి భ్రమే అని ప్రజలు రిలాక్స్ అవుతున్న సమయం అది. ప్రదేశం ఎక్కడంటారా? రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా నిలిచే కొండారెడ్డి బురుజున్న కర్నూలు పట్టణం అండి అది. ఆ రోజు మే 1వ తేదీ. అవునవునవును, అసలు విషయం మీకు చెప్పలేదు కదా, మన హీరో పేరు కూడా మేడేనే. మన హీరో జర్నలిజంలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే మంచి రిపోర్టర్ గా పేరు పొంది అప్పుడప్పుడే ఎదుగుతున్న ఛానల్ తో పాటు తాను ఎదుగుతున్న దశలో ఉన్నాడు. తను పనిచేసే ఛానల్లో కింది స్థాయి వ్యక్తుల నుండి ఆ ఛానల్ అధిపతి వరకు శబ్బాష్ అని ప్రతి నెల స్పెషల్ ఇన్సెంటివ్స్, బెస్ట్ పెర్ఫార్మర్ అంటూ అవార్డులు బాగా తీసుకుంటున్నాడు. యథావిధిగా రాత్రి ఆలస్యంగా పడుకొని పొద్దున ఆలస్యంగా లేచిన మన హీరో ఆఫీస్ కి తన 2 వీలర్ మీద బయలుదేరాడు. 2 వీలర్ అంటే చేతక్ 1977 మోడల్. ఆ బండి అంటే మనోడికి చాలా ఇష్టం. ఎందుకంటే అంతకంటే మంచి బండి కొనుక్కోవడం మనోడికి చాలా కష్టం. రిపోర్టర్ అనే పేరు బారడంత ఉంటది కానీ జీతం మాత్రం చాలా తక్కువ. అప్పట్లో మరీ తక్కువ అండి. సెకండ్స్, మినిట్స్ అంటూ కొలతలు వేసి ఒక్కో మాటకి వెలకట్టి ఆ వచ్చిన మొత్తాన్ని కూడా అనేక మెలికలు పెట్టి అరాకొరగా చేతిలో పెట్టేవారు. మనోడి అద్భుతమైన వార్తల ప్రెజెంటేషన్ వల్ల ఇతర రిపోర్టర్లతో పోలిస్తే ఎంతో కొంత ఎక్కువే సంపాదించుకుంటున్నా మన వాడికి ఉన్న బాధ్యతల ముందు అది చాలా తక్కువే. అందుకే ఇన్సెంటివ్ల మీద, ప్రతి నెల ఇచ్చే బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు మీద మనోడు ఎక్కువగా దృష్టి సారించేవాడు. ఎందుకంటే అవి ఒక నెల జీతం కంటే ఎక్కువ ఉండేయండి. బండి మీద వెళ్తున్నాడే గాని ఏప్రిల్ నెల బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తనకే దక్కుతుందా లేదా అని ఆలోచిస్తున్నాడు. అంతలో ఆఫీస్ రానే వచ్చింది. తనకున్న స్కిల్స్ పైన, టాలెంట్ పైన, తన ప్రెజెంటేషన్ పైన ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడంలో ముందుండే మన మేడే ఎందుకో ఈసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ తనకు వస్తుందా రాదా అని తెగ కంగారు పడుతున్నాడు. మరోవైపు తను ఎంత కష్టపడినా, ఎంత మంచి రిపోర్టింగ్ చేసినా అందులో తప్పులు ఎత్తి చూపుతూ కొంచెం ఘాటుగానే కఠిన పదాలతో కరకుగా మాట్లాడి
చీఫ్ ఎడిటర్ బాలకోటయ్య గారిని తలుచుకోగానే మరింత టెన్షన్ స్టార్ట్ అయింది. పొరపాటున ఈ నెల బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు కింద మిస్ అయింది అనుకో, బాలకోటయ్య గారు తనతో ఫుట్బాల్ వాలీబాల్ అన్ని మిక్స్ చేసి ఆడుకుంటాడని తెలుసు. ఇంతలోనే సమయం 11:45 అయిందండి. 11 గంటల కన్నా మీటింగ్ ఆలస్యం అవుతున్న ఒక్కో నిమిషం మేడే గుండెల్లో మరింత ఒత్తిడి పెంచుతుంది. ఇంతలో పక్క రూమ్ లో ఉన్నటువంటి మార్కెటింగ్ మేనేజర్ డేవిడ్ వచ్చి, మేడే గారు ఎలా ఉన్నారు, అంత కులాసేనా, ఏంటండి అంత టెన్షన్ ఉన్నారు అని అడిగాడు. మీకు తెలిసిందే కదా డేవిడ్, ఈ రోజు బెస్ట్ పెర్ఫార్మర్ ని అనౌన్స్ చేసే రోజు. చాలా మంది సీనియర్స్ ఆ బాలకోట తిట్టే తిట్లకి ఎలాగైనా నన్ను క్రాస్ చేసి వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవ్వాలని ఏవేవో ఐటమ్స్ చేస్తున్నారు. ఎవరి టీఆర్పీ ఎంత ఉందో అర్థం కావడం లేదు అని దిగులుగా చెప్పాడు. భలే చెప్పారు మేడే, వాళ్ళు ఎన్ని రకాల న్యూస్ ఐటమ్స్ చేసినా మీ రిపోర్టింగ్ విధానం వినూత్నంగాను ప్రతి వీక్షకుడికి అర్థమయ్యేలాగాను ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకే వస్తుంది, టెన్షన్ పడకండి. అంతేకాదు సాయంత్రం పార్టీ ఇవ్వడం మర్చిపోకండి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. ఈ డేవిడ్ ఆఫీస్ కి కొత్తగా వచ్చినటువంటి వాడు. ఈ డేవిడ్ అనేవాడు ఆఫీస్ కి కొత్తగా వచ్చినటువంటి వాడు. ఎందుకో తన ఆలోచనలు మన హీరో ఆలోచనలు ఎప్పుడు ఒకేలా ఉండేవి. కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరి మధ్య బంధం ఫెవికాల్ బంధంలా దృఢంగా మారింది. మధ్యాహ్నం 2:22 రిజల్ట్ టెన్షన్ లో తినడం మర్చిపోయి ఆకలితో ఉన్న మేడేకి ఆఫీస్ బాయ్ వచ్చి, సార్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. అమ్మయ్య అనుకుంటూ లేచి మీటింగ్ హాల్లో అడుగు పెట్టిన వెంటనే ఆ హాల్లో జాయిన్ అయిన అతి కొద్ది రోజుల్లోనే ఎన్నిసార్లు స్టేజి ఎక్కానా అని లెక్క పెట్టుకుంటున్నాడు. తన మనసులో గుబులు రేపుతున్న ఆలోచనలు తలనొప్పిని ఎక్కువ చేస్తుండడంతో ఆలోచనలను పక్కదారి పట్టించాలని చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ లోపలికి వెళ్లి మొదటి వరుసలో కూర్చున్నాడు. ఎదురుగా స్టేజ్ మీద బ్రాంచ్ మేనేజర్ రాజగోపాల్ కూర్చున్నాడు. అవును, ఈ బ్రాంచ్ మేనేజర్ తో ఐ టు ఐ కాంటాక్ట్ కలవగానే ఆయన నవ్వే నవ్వును బట్టి ఈ రోజు హీరో ఎవరో కనిపెట్టేయచ్చు అనుకుంటూ ఆయన్నే చూస్తున్నాడు. ఎస్, పిఎం రాజగోపాల్ మేడే వైపు చూశాడు. ఒక చిన్న నవ్వు విసిరి కళ్ళు పక్కకు తిప్పేశాడు. ఆ నవ్వులో అర్థాలు వెతుక్కునే పనిలో పడ్డాడు మేడే. ఈ నెల కూడా నువ్వే సాధించావు అనే షూరిటీ కనిపించలేదా నవ్వులో. నేను కాకుంటే ఇంకెవరు అనే ఆలోచనలో పడ్డాడు. అమరేంద్ర అయి ఉంటాడా, ఎందుకంటే వెల్ టాలెంటెడ్ డెడికేటెడ్ రిపోర్టర్. అతను కొంచెం ఈగో పక్కకు పెట్టి చెప్పాలంటే మేడే కంటే అన్ని విధాల నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆయనకున్న ఒకే ఒక్క బలహీనత తాగుడు. ఆయన తాగకుండా ఐటమ్ చేశాడంటే అది జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో కూడా సంచలనాలు సృష్టిస్తాయి. కానీ మనోడు తాగుడుకు బానిసై మండల స్థాయి రిపోర్టర్ల కంటే అధ్వాన్నమైన పరిస్థితిలోకి దిగజారిపోయాడు. కాబట్టి అతను అయి ఉండడు. మరి ఆకాష్ అయి ఉంటాడా, ఎందుకంటే కర్నూలు జిల్లా మొత్తంలో టాప్ టాలెంటెడ్ రిపోర్టర్స్ అని ఆల్ న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటే టాప్ 5 లో ఇతను ఒకడు. కానీ అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే సీరియస్నెస్ లేకపోవడం. తనకు గుర్తున్నంత వరకు ఈ నెలలో వీళ్ళిద్దరి నుంచి తనను క్రాస్ చేసేంత ఐటమ్స్ ఈవీ ఛానల్లో రాలేదు. మరి ఇంకెవరబ్బా అనుకుంటూ మళ్ళీ మీటింగ్ హాల్లోకి తెచ్చేసాడు మనసుని. అప్పటికే స్టేజ్ మీద డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూర్చొని ఉన్నారు. యథావిధిగా చీఫ్ ఎడిటర్ బాలకోటయ్య గారు కవర్ ను బ్రాంచ్ మేనేజర్ కి అందించారు. బ్రాంచ్ మేనేజర్ కవర్ ఓపెన్ చేసి అప్పటి వరకు అందులో ఉన్న విషయం తనకు కూడా తెలియదన్నట్టు వ్యవహరిస్తూ, ఏప్రిల్ 2000 మన డిడిఆర్ ఛానల్ కర్నూలు జిల్లా బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ అంటూ ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చి మేడే అని అనౌన్స్ చేశాడు.
ఒక్కసారిగా అప్పటి వరకు ఎంతో టెన్షన్ పడినటువంటి మేడే గట్టిగా ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అయ్యాడు. స్టేజ్ మీదకి వెళ్ళడం, ఆ కవర్ ని అందుకోవడం ఒకేసారి జరిగింది. కిందికి వచ్చిన మరుక్షణం చీఫ్ ఎడిటర్ మాట్లాడడం ప్రారంభించాడు. అతను ఏం మాట్లాడతాడో మేడేకి తెలుసు. మేము ఆశించిన స్థాయిలో ఎవరి పెర్ఫార్మెన్స్ లేదు, ఉన్న వాళ్ళల్లో బెస్ట్ ఎవరు అనేది ఎంచుకొని ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చాం, అంతే తప్ప వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అని అంటాడు అని ఫిక్స్ అయిపోయాడు మన మేడే. సభకు నమస్కారం అంటూ ప్రారంభించి, మేడే నువ్వేం మునగ చెట్టెక్కకు, నీకున్న టాలెంట్ కి, నువ్వు ఇస్తున్న ఐటమ్స్ కి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎన్ని రోజులు మండల జిల్లాల స్థాయిలో వార్తలు రాస్తారు, మీ ఐటమ్స్ స్టేట్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోనూ ఉండాలా, ఇంప్రూవ్ చేసుకోండి రా, ఇంకా ఎన్నాళ్ళు ఇలానే ఉంటారు. ఓకే, అందరికి ఆల్ ద బెస్ట్. ఈ అవకాశం మేడే ఒక్కడికే కాదు, మీకు కూడా ఉంది, మీరు కూడా ప్రయత్నం చేయాలి అంటూ మీటింగ్ ముగించి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరుగా వచ్చి అభినందనలు తెలియజేస్తుంటే మేడేకిట్టే తెలిసిపోతుంది ఎవరు సంతోషంతో చేస్తున్నారు, ఎవరు ఈర్ష్యతో చేస్తున్నారు, ఎవరు పోటీతత్వంతో అభినందిస్తున్నారు అనేది గమనిస్తూ ఉన్నాడు. మీటింగ్ అయిపోయాక 4:30 గంటలకి తన సీటు వద్దకు వచ్చాడు. వచ్చి కూర్చోగానే సెక్యూరిటీ అతను వచ్చి, సార్ మీకు లెటర్ వచ్చింది, ఇవ్వమంటారా అని అడిగాడు. అప్పటికి ఇంకా ఇండియాలోకి సెల్ ఫోన్ వచ్చింది అని వినిపించేదే గాని కనిపించని రోజులు. రిపోర్టర్లు కొంచెం స్థిరపడిన వాళ్ళ దగ్గర పేజర్లు మాత్రమే ఉండేవి. మన మేడేకి ఆఫీస్ కి అవసరమని పేజర్ వాడడమే తప్ప పర్సనల్ గా పేజర్ మెసేజ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అటువంటిది లెటర్ రాసేంత పర్సన్స్ ఎవరై ఉంటారబ్బా అనుకున్నాడు. సరే తీసుకురా అని చెప్తూనే ఏదైనా క్రైమ్ కి గాని, ప్రభుత్వ ఆఫీసుల్లో జరుగుతున్న అవినీతికి గాని సంబంధించి డైరెక్ట్ గా ఎవరైనా చెప్పుకోలేక లెటర్ రూపంలో ఏమన్నా రాసి ఉంటారులే అనుకున్నాడు. లేదంటే తను ప్రజెంట్ చేసినటువంటి ఐటమ్స్ దాటికి బలి అయిపోయిన ఎవరో ఒక నాయకుడు, లీడరు పంపించిన బెదిరింపు ఉత్తరమై ఉంటుందిలే అని ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తున్నంతలోనే సెక్యూరిటీ అతను లెటర్ తీసుకొని వచ్చి మేడే చేతిలో పెట్టాడు. అది ఇంగ్లాండ్ లెటర్. ఇప్పటి కాలం వారికి ఇంగ్లాండ్ లెటర్ అంటే తెలియకపోవచ్చు. A4 సైజులో సగం పేపర్ ను మధ్యలోకి మడత పెట్టి అంటించడానికి ఒకవైపు, కవర్ చేయడానికి మరోవైపు కొంత ఎక్స్టెన్షన్ పేపర్ ఉండేది. అప్పట్లో ఎవరైనా ఉత్తరాలు రాయాలంటే కార్డుల్లో రాసేవారు. మరి మ్యాటర్ ఎక్కువగా ఉండి ఇతరులకు తెలియకూడదు అనుకుంటేనే ఇంగ్లాండ్ లెటర్లు వాడేవారు. లెటర్ చేతికి అందుకున్న మేడేకి ఏదో తేడాగా అనిపించింది. ఎందుకంటే సాధారణంగా ఇంగ్లాండ్ లెటర్లు సన్నగా ఉంటాయి. ఇందులో ఎటువంటి పేపర్లు గాని, వస్తువులు గాని పెట్టడానికి ఉండదు. కానీ ఇంగ్లాండ్ లెటర్ లోపల ఏదో కొంచెం బరువుగా అనిపించింది. మేడే మనసు పలు పలు విధాలుగా ఆలోచించసాగింది. ఎవరైనా ఏదైనా కేసుకు సంబంధించి ఎవిడెన్స్ పంపించారా, లేకుంటే ఏదైనా మంత్రించిన మందు మశానం ఏమన్నా పెట్టారా, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా తీద్దామంటూ పెన్ను పెట్టి గమ్ముతో అంటించినటువంటి ప్రదేశంలో నిదానంగా కట్ చేస్తున్నాడు. ఆశ్చర్యంగా మరోవైపు కూడా గమ్ముతో అంటించబడి ఉంది. ఎందుకైనా మంచిది అనుకుంటూ చిన్న కట్టర్ తీసి దానితో ఆ వైపు కూడా నిదానంగా కట్ చేశాడు. లోపల తెరిచి చూడగానే రంగు రంగుల్లో ఒక కవర్ కనిపించింది. ఆశ్చర్యపోవడం మేడే వంతైంది. ఏంటబ్బా, ఎవరికైనా మన వలన జరిగిన మేలుకి ప్రతిఫలంగా ఏమన్నా పంపించారా అనుకుంటూ ఆ కవర్ ని ఓపెన్ చేయసాగాడు. చేతి స్పర్శతో లోపల ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఐటమ్స్ లేవనేది అర్థమైంది. కాకపోతే ఆ కవర్ లో ఏదో పేపర్ ఉన్నట్టుగా అనిపించింది. మేబీ డబ్బులు అయి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ ఆ పేపర్ మందంగా అనిపిస్తుంది. మేబీ చెక్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాడు. ఓపెన్ చేసి
లోపల తీసుకుని గమనించాడు. 4 మడతలున్న పేపర్ని ఒక్కొక్కటిగా తెరవసాగాడు. తెరిచి చూసిన మరుక్షణం నిర్ఘాంతపోయాడు. థ్యాంక్ యూ.